26వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు మనం చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభువారు చివరి దినాల్లో, ఆయన అప్పగించబడడానికి చివరి దినాలు. శిష్యులతో భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని వారికి పరిచయం చేయటం మనం చూస్తాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బ్రతికున్నప్పుడే, మనము ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం చేస్తున్నాం కదా, చేస్తున్నాం. ప్రభురాత్రి భోజనం, ప్రభు బల్ల, కొంతమంది ప్రభు సంస్కారం, అట్లా అంటుంటారు. ప్రభురాత్రి భోజనం అని ఎందుకన్నారు? దాన్ని ప్రభురాత్రి భోజనం అని ఎందుకన్నారంటే, ఆయన రాత్రి ఆ భోజనము చేశారు కాబట్టి, రాత్రిపూట ఆ భోజనము చేయటానికి వాళ్ళు సమకూడారు కాబట్టి ప్రభురాత్రి భోజనము అంటాం. ఆ ప్రభురాత్రి భోజనాన్ని ప్రభు పరిచయం చేసిన సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. వారు భోజనము చేయుచుండగా, ఏ సందర్భంలో ఈ ప్రభురాత్రి భోజనము పరిచయం చేయబడింది అని అంటే, భోజనానికి కూర్చున్నప్పుడు. భోజనానికి కూర్చున్నారంటే ఏమేమి ఉండి ఉంటాయి వాళ్ళ దగ్గర? వాళ్ళు బహుశా ఆ రోజుల్లో టేబుల్స్ ఉండకపోవచ్చేమో, కింద కూర్చొని ఉంటారు నాకు తెలిసి. అప్పుడు రొట్టెలు ఉన్నాయి, ద్రాక్షరసం పెట్టుకొని ఉంటారు, ఇంకా ఏమైనా సరే వాటిల్లో ఏదైనా కర్రీస్ ఏమైనా పెట్టుకొని ఉన్నారేమో తెలియదు. అయితే రెండు విషయాలు మాత్రం అక్కడ మనకు కనిపిస్తాయి, రొట్టె, ద్రాక్షరసం రెండు కనిపిస్తాయి. మనం రొట్టెలు చేసుకుంటాం కదా, చేస్తామా? గోధుమ రొట్టెలు చేసుకొని తింటామా? మనం ఏమంటాం? వాటిని రొట్టెలు అనం, ఏమంటాం? చపాతీలు అంటాం కదా. వాళ్ళు రొట్టెలు చేసుకుంటారు. రొట్టెలు అంటే చపాతీలు లాగా ఉండవు, చాలా మందంగా ఉంటాయి, చాలా వెడల్పుగా ఉంటాయి, చాలా పెద్దవి అన్నమాట. ఆ రొట్టెలు కొంతమంది తినేటట్లుగా ఉంటాయి అన్నమాట. ఆ రొట్టెలు చాలా పెద్దవి రొట్టెలు. మనం బొమ్మలు కూడా చూస్తాం, మనకి గూగుల్లో చెక్ చేస్తే ఆ రొట్టెలు చాలా వెడల్పుగాను పెద్దవిగా ఉంటాయి అన్నమాట. అలాంటి రొట్టెలు వాళ్ళు తినడానికి కూర్చున్నారు. అప్పుడు యేసుప్రభువు వారు అంటే భోజనం చేయడానికి కూర్చున్నారు, భోజనం చేసే సందర్భం. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నాడంటే, అది పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకి ఇచ్చి, అంటే ఏం చేశాడు? దాన్ని తీసుకొని పట్టుకొని ఆశీర్వదించాడు, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, లేకపోతే దానికోసం ప్రార్థన చేశాడు, ఆ ఫుడ్ కొరకు ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా, చేసుకుంటామా? భోజనం చేసే ముందు, అంటే భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది మంచి అలవాటు. యేసుప్రభువు వారు కూడా భోజనం చేసే ప్రతిసారి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేశాడు. ఏంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన? లేకపోతే అసలు ఫుడ్ కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటాం? భోజనం కోసం ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి ఈ భోజనాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, లేదా ఈ భోజనం తయారు చేసిన వాళ్ళు, ఈ భోజనం నేను చేయడానికి కారణమైన వాళ్ళు,
వాళ్ళని మనం ఆశీర్వదిస్తాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. లేకపోతే ఇంకా ఒకవేళ ఎవరికైనా భోజనం లేకపోతే వాళ్ళకు కూడా భోజనం దయచేయమని ప్రార్థన చేస్తాం కదా. ముఖ్యంగా ఏంటంటే ఈ భోజనాన్ని మీరు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని తెలియజేస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి నీవు నాకు భోజనాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అన్న విషయాన్ని తెలియజేశాడా? కాదు. ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ? ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడు? యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి, అంటే ఆ రొట్టెను ఆశీర్వదించాడు, దీవించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోక మునుపు ఇంకా కొద్ది రోజులు చనిపోతాడు అని అనంగా ఆయన చేసిన కార్యక్రమం ఇది. భోజనం చేసే సందర్భంలో చేసిన కార్యక్రమం ఇది. ఆ రొట్టెను ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏం చేశాడు అంటే విరచి, అంటే ప్రార్థన చేశాడు. బహుశా కృతజ్ఞతలు చెల్లించాడు. ఒకవేళ రొట్టె కోసం కృతజ్ఞతలు చెల్లించి ఉండొచ్చు, లేకపోతే ఆ సందర్భం కోసం కృతజ్ఞతలు చెల్లించి ఉండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ సందర్భం కొరకు బహుశా ఎదురు చూసి ఉంటాడు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మనము చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రభురాత్రి భోజనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆయన రొట్టెను మనం విరవలసిన అవసరం ఉంది కదా. కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఉందంటారా లేదా? చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దీన్ని ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాడు శిష్యులకు, లేదా ఎలా తీసుకోవాలో శిష్యులకు తెలియజేస్తున్నాడు. దాన్ని విరచి శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. ఈ మాట ఎలా ఉంటుంది శిష్యులకి? ఇది నా శరీరం అంటే రోజు యథావిధిగా ఇస్తున్నాడు, తింటున్నారు, రొట్టెస్తున్నారు, తింటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొత్తగా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇది నా శరీరము. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇది నా శరీరం అల్లా, ఇదిగో తీసుకొని తినండి, ద్రాక్షరసం తాగేసేయండి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు కొత్తగా? ఇది నా శరీరము. అంటే ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన విషయాలను వాళ్ళకి తెలియచేసి ప్రభువుని జ్ఞాపకం చేసుకునే విషయంలో సిద్ధం చేస్తున్నాడు వాళ్ళని. యేసుక్రీస్తు వారిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో, అసలు ఆ రొట్టెను ఎందుకు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో యేసు వారు ఏం చేస్తున్నాడు? వాళ్ళని సిద్ధం చేస్తున్నాడు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇక్కడ చెప్పాడు. ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి అర్థమైపోద్ది. గిన్నె పట్టుకొని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుంటాడు యేసు వారు? మనం గెస్ చేస్తే, ఒకవేళ మనం ఊహిస్తే, ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి అని ఉంటాడా? లేకపోతే యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో ఉన్నాడో ఆ సందర్భాన్ని ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్పుంటాడా? కొద్దిగా అంటే ఆలోచించడానికి కష్టం. ఇది న్యాచురల్గా ఆలోచిస్తే మాత్రం దేనికి కృతజ్ఞతలు చెప్పుంటాడు? జనరల్గా అయితే, కామన్గా అయితే ఆహారాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పుంటాడు. మనం అన్నానికి కూరకి రెండిటికి కృతజ్ఞతలు చెప్తామా? లేకపోతే ఒకసారి భోజనం పెట్టుకున్నప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తామా? అన్నానికి ఒకసారి, లేకపోతే కూరకు ఒకసారి, లేకపోతే పెరుగుకు ఒకసారి, అలాగ కృతజ్ఞతలు చెప్తామా? మనం చెప్పం కదా, ఒకసారి భోజనానికి చెప్తాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెప్పాడు. ఆ తర్వాత ద్రాక్షరసం తీసుకొని మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అంటే ప్రభురాత్రి భోజనాన్ని తీసుకునే ఒక విధానాన్ని యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నాడు, వారికి అర్థమయ్యే విధంగా తెలియచేస్తున్నాడు. మరికొద్ది దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చంపబడబోతా ఉన్నాడు. ఆయన చనిపోతాడు మరికొద్ది దినాల్లో, వారి మధ్యలో ఉండడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాల్యుబుల్, చాలా ప్రాముఖ్యమైందన్నమాట. ఏంటిది? విశ్వాసి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటిదమ్మా? ఎవరు మాట్లాడడం లేదు. అసలు విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రభురాత్రి భోజనం తీసుకోవడం. ప్రభురాత్రి భోజనము తీసుకోవడంలో
విశ్వాసి యొక్క జీవితం సంక్లిప్తమై ఉంది. ఎలా అనంటే ఆయన జ్ఞాపకం చేసుకునే విషయంలో, ఆయన రాజ్యంలో సభ్యులుగా బ్రతికే విషయంలో, ఆయన చేత పరిపాలించబడే విషయంలో, అసలు ఆయనకి సంబంధించిన వ్యక్తులుగా ఆ కార్యక్రమం ద్వారాగే మనం దేవునికి సమీపస్తులం అవుతాం, దేవునికి దగ్గర అవుతాం. కాబట్టి ప్రభురాత్రి భోజనం అనేటువంటిది చాలా వాల్యుబుల్, చాలా విలువైంది. అందుకే యేసుప్రభువు వారు చనిపోక మునిపే యేసుప్రభువు వారు పరిచయం చేశాడు. ఓకే, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ సందర్భం కొరకు అవ్వచ్చు, తండ్రి నువ్వు నన్ను పంపించావు, ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ సన్నిధికి వచ్చిన తర్వాత, లేదా నీ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇది తీసుకోవాలి. ఇది తీసుకోవడం వలన, నన్ను జ్ఞాపకం చేసుకోవడం వలన మిమ్మల్ని మహింపరుస్తారు, లోకంలో మరణాన్ని ప్రచురిస్తారు. కాబట్టి ఇది వాళ్ళకి ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ సందర్భాన్ని ఇచ్చినందుకు, ఈ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసి ఉండొచ్చు. మనం గెస్ట్ చేస్తున్నాం అంతే. ఇది నా రక్తము, ఇందాకేమన్నాడంటే ఇది నా శరీరము అన్నాడు, తీసుకొని తినండి, ఇది నా శరీరము అంతే. ఇక్కడ ఏమన్నాడంటే ఇది నా రక్తము అనగా అన్నాడు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు? రక్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు? రక్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అది పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఎంతమంది పాపములు పోవడానికి యేసుక్రీస్తు రక్తం చిందించాడు? ఎంతమంది పాపముల నుంచి విడుదల పొందడానికి యేసుప్రభువు రక్తం చిందించాడు? ఎంతమంది పాపములు తీసివేయగలదో యేసుప్రభువు రక్తం. యేసుప్రభు రక్తంలో ఉన్న శక్తి ఎంతమంది పాపములను తీసివేయగలదు? బట్టలు ఉతుక్కుంటాం కదా, మనం బట్టలు వాష్ చేసుకుంటాం. ఒక సోప్ తెచ్చుకున్నాం అనుకో, ఇన్ని జతల బట్టలు అని ఉంటుంది అంతే. లేదా ఒక కిలో సరుపు తెచ్చుకున్నాం అనుకో, ఇన్ని రోజులు వస్తుంది అని ఉంటుంది. ఇంకంతే, అయిపోయింది. ఇక తర్వాత పని చేయదు. మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్ వాడుకుంటాం, కొద్ది రోజుల తర్వాత ఇంకా అది ఏమైపోవాలి, తీసేస్తారు, ఇంకా అది పని చేయదు, వేస్ట్ అయిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎంత శక్తివంతమైంది, ఎంత కాలం పనిచేసేది, ఎంత శక్తివంతమైంది అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పాపుల యొక్క పాపాన్ని తీసివేయగలిగినంత శక్తివంతమైనది యేసుప్రభు రక్తం. విశ్వసించాలే కానీ, నమ్మాలే కానీ, కుమారుడిగా అంగీకరించాలే కానీ, ప్రతి మనిషి పాపాన్ని తీసివేయగలిగినంత శక్తివంతమైనది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. అయితే ఇక్కడ అనగా అని పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న అని చెప్పి నిబంధన రక్తము అన్నాడు. అంటే క్రీస్తు రక్తము చిందించడం వలన ఒక నిబంధనలో ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నాడు. క్రీస్తు రక్తము చిందించడం వలన ఒక వ్యక్తి ఆ రక్తంలో కడుగుబడినప్పుడు, ఆ రక్తంలో శుద్ధి చేయబడినప్పుడు నిబంధనలో ప్రవేశిస్తున్నాడు. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఇంతవరకు అంటే ఇక ఆయన్ని పట్టుకుంటారు. ఇంకా ఇప్పుడు మీతో పాటు రొట్టె విరిచాను,
ద్రాక్షరసం తీసుకున్నాను, మీతో పాటు తిన్నాను. ఇక 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 మనం భోజనం చేసే సందర్భం ఇంకేదైనా ఉందా అంటే, నెక్స్ట్ మనం కూడుకొని భోజనం చేసే సందర్భం ఏదైనా ఉందా అంటే, అది దేవుని రాజ్యం వచ్చిన తర్వాత. దేవుని రాజ్యం వచ్చిన తర్వాత మీతో పాటు నేను రొట్టెలో కానీ ద్రాక్షరసంలో కానీ పాలు పంపులు పొందుతాను అని చెప్పాడు అన్నమాట. ఆ తర్వాత వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిపోయారు. ఇది ఈ పేరలో ఉన్నటువంటి సందర్భం. 26 నుంచి 30 వచనాల వరకు ఈ పేరలో ఉన్నటువంటి సందర్భం. ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని, యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం? క్రీస్తు ప్రభు శరీరాన్ని మనకి ఎందుకు అర్పించాడు? దేనికోసం క్రీస్తు ప్రభు వారు మనకి ఆయన శరీరాన్ని అర్పించాడు? ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పుట్టుకను గురించి మాట్లాడుతూ 19వ అధ్యాయం 5వ వచనం, రోమిలకు రాసిన పత్రిక, రోమా 12:5 అనుకుంటా, 1:5 చూడండి, 1:5 రోమా, సారీ 1:5. జెంట్స్ యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకించబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని ప్రాణి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు, లేఖనాల ద్వారా, ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన యేసుక్రీస్తు వారు ఈ శరీరాన్ని దాల్చాడు. ఏంటి ఆయన ఈ శరీరాన్ని దాల్చడంలో మర్మం ఏంటి? దావీదు సంతానంగా పుట్టడానికి. ఎందుకు దావీదు సంతానంగా పుట్టాలి? ఆయన శరీరం, ఆయన పుట్టుకలో యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టిన వ్యక్తి, యుగయుగాలు ఉన్న వ్యక్తి. ఆయన అప్పటికప్పుడు మరియమ్మ గర్భాన పుట్టిన వ్యక్తి, ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి, నిత్యము ఉన్న వ్యక్తి, దేవునితో సమానంగా దేవునితో పాటు ఉన్న వ్యక్తి. ఆయన శరీరాన్ని దాల్చాడు. ఎందుకు దాల్చాడు శరీరాన్ని? మన కోసం దాల్చాడు. అది పుట్టుక గురించి చెప్తున్నాడు. ఆయన శరీరాన్ని దాల్చడంలో దావీదు సంతానంగా మన కోసం ఆయన వచ్చాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితే మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అంటే క్రీస్తు శరీరాన్ని దాల్చడానికి కారణం ఏంటి అంటే, మనము దేవునికి విధేయులమై దేవునికి కుమారులగునట్లుగా యేసుక్రీస్తు దావీదు సంతానంలో ఆయన శరీరమును కలిగి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త 4వ అధ్యాయం 48వ వచనంలో మార్కు సువార్త, మార్కు 4 48
సరే, యోహాను సువార్త 6:52 యూదులు యేసుక్రీస్తు వారిని ఒక మాట అడుగుతున్నారు. వాళ్ళు ప్రశ్న ఇస్తున్నారు. ఆయన అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు వారు శరీరాన్ని ఆయన ఇచ్చాడు, ఆయన ఇలా తినండి అని చెప్పాడు. లేకపోతే ఆయన చెప్పిన ఆ సందర్భాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా 52 యూదులు తన శరీరమును ఎలాగూ తిననీయగలరని ఒకరితో ఒకడు వాదించరే. అంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఏమని చెప్పాడు? 51 పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారము లోకమున కొరకైన నా శరీరమే అని చెప్పినప్పుడు యూదులకు అర్థం కాల. ఇప్పుడు యూదులు ఏమంటున్నారు? అసలు ఈయన శరీరాన్ని ఎలా తినేయగలుగుతాడు అని అనుకుంటున్నారు అనమాట. కొరింథీయులకు రాసిన గలతీ పత్రిక చూడండి, 2:13 గలతీ 2:13. దానికంటే ముందు కొరింథీ పత్రిక చూద్దాం, 11:27 మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27. కాబట్టి ఎవడు అయోగ్యమిగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చో రక్తము గుర్చో అపరాధి యగును. ప్రతి వారం మనం చదువుకుంటున్నటువంటి వచనమే కదా, మనకు బాగా సుపరిచితమైనటువంటి వచనం. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చో రక్తమును గుర్చో అపరాధి. యేసుక్రీస్తు ప్రభు శరీరం ఎందుకు మనకి ఇవ్వడం, తీసుకోమని చెప్పడం జరిగింది? 24 చెప్తున్నాడు. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ఏం చేయాలట? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 మనకి బాగా పరిచయం ఉన్న మాటలే. ఏం చేశారట? సంఘము అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను తన ఎదుటి నిలువబెట్టుకున్న వాళ్ళని, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుటి నిలువబెట్టుకున్న వాళ్ళని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? తను తాను సంఘం పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, దేవుని ఎదుట నిర్దోషమైనదిగా నిలబడాలని, దేవుని ఎదుట కలంకం లేని సంఘంగా నిలబడాలని యేసుప్రభువు వారు తన శరీరాన్ని ఏం చేశాడు? అర్పించుకున్నాడు. అది ఆయన శరీరాన్ని అర్పించడానికి ఉద్దేశం ఏంటంటే కలంకము లేని, ముడత లేని సంఘముగా మనము తయారవ్వాలని, ముడత లేని సంఘముగా ప్రతి సంఘము తయారవ్వాలని, ముడత లేని సంఘము సంఘ సభ్యులుగా ప్రతి వ్యక్తి తయారవ్వాలని యేసుప్రభువు వారు తన శరీరాన్ని అర్పించుకున్నాడు. ఏం చేశారమ్మ వాళ్ళు? యేసుప్రభువు వారి శరీరాన్ని అర్పించినప్పుడు శరీరానికి దండలు వేసి ఘనపరిచి యేసుప్రభువు వారు తన శరీరం మన కొరకు అర్పిస్తున్నాడు కదా అని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా శరీరాన్ని జాగ్రత్త పరుచుకున్నారు కదమ్మా. ఏం చేశారు? యేసుప్రభువు వారు అప్పగించిన ఆ శరీరాన్ని వాళ్ళు ఏం చేశారు? 26 మత్తయి సువార్త 67 మనం చూస్తే వాళ్ళు ఏం చేశారో కొన్ని విషయాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 26:67 ప్రభువు సిలువ వేసినటువంటి సందర్భం ఇదంతా కూడా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఏం చేశారో చూడండి, ఆయన శరీరాన్ని. అంటే చాలా సందర్భాల్లో శరీరం రొట్టెని తీసుకుంటాం కానీ
నిజంగా ఆ రొట్టెకి సంబంధించి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కదా. దేవుని యొక్క సంకల్పం ఏంటో, అందులో పాలు పంపులు పొందుతున్నటువంటి మనం నిజంగా దాన్ని రీచ్ అవుతున్నామా, ఊర కాలక్షేపంగా చేసేస్తున్నాం. అందుకే చాలాసార్లు చెప్పాడు, అయోగ్యముగా తీసుకుంటే ఏమవుతామని చెప్పాడు, అపరాధులము అన్నాడు. అపరాధి యగును, ఎవడైనాను అయోగ్యంగా తీసుకుంటే అపరాధి యగును అన్నాడు. ఓకే, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన్ను గుద్దరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. ఇలా మనం చదువుకుంటూ వెళ్తే ఆయనను పెట్టిన హింసలు, ఆయన పడిన బాధలు, ఆయన నిర్నిమిత్తముగా ఆయన పట్ల చేసిన క్రూరమైన చర్యలు మనకి కనిపిస్తాయి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో. ఇప్పుడు ఆయన శరీరమునందు ఆ విధంగా ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, ఎందుకు ఆయన గాలములతో చీల్చబడ్డాడు, ఎందుకు ఆయన బల్లెంతో పొడవబడ్డాడు. పొడిచారా బల్లెంతో? ఆయన్ని ఈటెలతో పొడిచారా? తలకు ఏమంటారు, ముళ్ళ కిరీటం పెట్టారా? పెట్టి కొట్టారా? చిరక తాగించారా? మ్రాణు మీద తీసుకుని వెళ్ళారా? ఎందుకు చేశారు ఇదంతా కూడా? అది జ్ఞాపకం చేసుకోవాలంటాడు యేసుప్రభువు వారు. ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తుంది? అది జ్ఞాపకం నిజంగా మనకు అర్థమైతే, ఆయన మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, మన పాపముల నిమిత్తమై కొరడాలతో కొట్టబడ్డాడు. నేను పాపం చేశాను కాబట్టి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. నేను పాపం చేయడం వలన ఆయన మ్రాణు మీద వేలాడదీశారు. నేను పాపం చేయడం వలన ఆయన చనిపోయాడు, ఆయన శరీరం మృతమైందిగా మిగిలింది. ఆ విషయం మనకు అర్థమైనప్పుడు ప్రభు శరీరంలో చెయ్యి వేయడం అనేది ఎంత విలువైనదో మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో క్రీస్తు ప్రభు శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి మించింది ఇంకొకటి ఏది ఉండకూడదండి మానవ జీవితంలో. ఏది, పండగలు, లేకపోతే బంధువులు, అనారోగ్యాలు, లేకపోతే ఉద్యోగాలు, లేకపోతే ఇంకోటి ఏది ఉండకూడదండి. ఇంకంతే. ఆయన మరణానికి మించిన కార్యం నీ జీవితంలో ఇంకొకటి ఉండకూడదండి. అందుకు ఆయన పుట్టుకను గురించి ఆలోచన చేస్తుంది. ఆయన శరీరాన్ని ఒక ఆమె సిద్ధం చేసింది, మరణానికి సిద్ధం చేసిందంట. ఒక స్త్రీ తైలం తీసుకొచ్చేసి ఆయనకి పూస్తూ ఉంటే యోధా వచ్చి, ఎందుకు అంత విలువైన తైలాన్ని మీరు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. డబ్బు మనిషి కదా యోధా, సంచిలో వేసేసుకుందాము, ఆ తైలం కూడా నాకు ఇస్తే ఆ స్త్రీ తీసుకొచ్చి అనుకున్నాడు. యేసుప్రభువు వారు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆమె మీతో ఎల్లప్పుడూ ఉంటుంది, నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. కాబట్టి ఏం చేయమన్నాడు? ఆ తైలం నా శరీరాన్ని సిద్ధం చేస్తుంది, ఇప్పటికి ఆమె చేయనివ్వండి. ఆమె అంటే ప్రభు శరీరాన్ని ఆ సమాధి కోసం సిద్ధం చేశారండి. సిద్ధం చేయటం కూడా జరిగిందండి. రైట్, ఓకే. కాబట్టి మనం ఆలోచన చేస్తే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పేతురు పత్రిక 4:1 అక్కడ ఒక మాట ఉంది. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అన్నాడు. ఏం చేశాడు? శరీరంలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశాడమ్మా? సుఖాన్ని అనుభవించాడా? సంతోషాలు అనుభవించాడా? లగ్జరీ లైఫ్ అనుభవించాడా? కష్టాలు అనుభవించాడా? శ్రమపడ్డాడు, హింసింపబడ్డాడు, వేదనలు చెందాడు. అందుకేమంటాడంటే, ఆయన శరీరం ముందు శ్రమపడిన గనక అట్టి మనసును మీరును ఆయుధముగా ధరించుకొనుడి. ఏం చేయాలట? క్రీస్తు యొక్క శరీరంలో ఆయన శ్రమపడినప్పుడు ఆయన కలిగి ఉన్న మనసుని మనం కూడా ఏం చేయాలట? ఆయుధంగా ధరించాలన్నాడు. అంటే యేసుప్రభు శరీరాన్ని మనం తీసుకోవడంలో
ఉన్న వాస్తవికతను మనకు అర్థమైతే, ప్రభు శరీరంలో పాలు పంపులు పొందటం ప్రాముఖ్యత మనకు అర్థమైతే, మనము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యం. యేసుక్రీస్తు ప్రభు పాత్రలో చేయి వేసే విషయంలో అనాలోచనగా, అయోగ్యంగా, అవివేకంగా మనం ఉండం. అసలు పాపం జోలికే మనం వెళ్ళాం. అసలు పాపం చేసి ఆరాధన చేయడం అనేంత దౌర్భాగ్య స్థితి ఇంకొకటి లేదు. మనం పాపం చేసి అసలు ఆరాధన మానేయడం అనేది భయంకరమైన పాపం. అసలు ఇప్పుడు అలా ఆలోచిస్తామా? ఇప్పుడు మన కుటుంబంలో ఒక కార్యం వచ్చింది, లేకపోతే ఒక పని పడింది, ఆరాధన మానేసాం. అప్పుడు ఏం చేసాం? మనం చేసిన పని ఏంటి? యేసుక్రీస్తు వారు ఆరాధన మానేయడం గురించి హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో చాలామంది ఈజీగా ఆరాధన మానేస్తారు కదా, నిర్లక్ష్యం చేస్తారు కదా, సింపుల్గా చేసేస్తారు కదా. అంటే అర్థం కాలేదు అంతే, ఇంకేం లేదు. వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకి లోకము ఎక్కువ వారి జీవితంలో ఉంది. లోకం యొక్క పర్సెంట్ ఎక్కువగా ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని నిర్లక్ష్యం చేస్తారు, ఆరాధన మానేస్తారు. లోకం పర్సెంట్ తక్కువగా ఉండి దేవుని భయము, ప్రభు యొక్క రక్తం పట్ల, ఆయన శరీరం పట్ల విపరీతమైనటువంటి విధేయత కలిగినటువంటి వ్యక్తి అస్సలు నిర్లక్ష్యం చేయరు. 70 సంవత్సరాల తర్వాత ఆదిమ సంఘం కొంత డల్ అయ్యింది. సంఘంలో కొన్ని కార్యక్రమాల్లో 70 సంవత్సరాల తర్వాత డల్ అయింది. సమాజంగా కూడటం మానే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. చాలా చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అన్నమాట. చాలా కఠినమైనటువంటి పదాలని ఉపయోగిస్తున్నాడు. ఇంకొక విధంగా అంటున్నాడు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. దేనికి సంబంధించి పదాలు వాడుతున్నాడండి హెబ్రీ గ్రంథకర్త? లేకపోతే దేవుడు ఈ మాట అంటున్నాడని దేనికి సంబంధించి మాట్లాడుతున్నాడండి? ఆరాధన మానివేయడం గురించే మాట్లాడుతున్నాడు. ఆరాధన మానివేస్తే వారి విషయంలో ఎవరు పగ తీర్చుకుంటారట? దేవుడు పగ తీర్చుకుంటాడట. ఆరాధన మానివేస్తే, ఒక్కరోజు ఆరాధన నిర్లక్ష్యం చేస్తే దేవుడు పగ తీర్చుకుంటాడట. నిజంగా అలా అర్థమైందండి మనకు? అసలు నిజంగా అర్థమైందా? అలా అర్థం కాదు. దేవుడు పగ తీర్చుకుంటే మనం బ్రతకగలమా ఈ భూమి మీద? అసలు మనం పరలోకం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. మనకు అర్థం కాల. అంటే ఏం చేస్తున్నాడట? దేవుని కుమారుని పాదంతో త్రొక్కుతున్నాడట. ఒక వ్యక్తి క్రీస్తు రక్తం కాకుండా మరొక దాని మీదకి వెళ్ళినప్పుడు దేవుని కుమారుని పాదంతో త్రొక్కుతున్నాము అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు శరీరాన్ని దాల్చి, ఆయన మన కోసం తన శరీరాన్ని అర్పించి రక్తాన్ని చిందించడానికి గల కారణం ఏంటి అని అంటే, మన పాపములు, మన పాప క్షమాపణ నిమిత్తము ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన శరీరం నలగొట్టబడింది. మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు. లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అమూల్యమైన రక్తం మన కోసం జగత్పునాది వేయబడకమునిపై దేవుడు యేసు ప్రభు రూపంలో ఏర్పాటు చేశాడని పేతురుపత్రిక 1:19 మనం చూస్తాం. అంటే క్రీస్తు ప్రభు శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవడంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు అర్థం కావాలి. ప్రభు పరిచయం చేశాడు. ప్రభు శరీరం అసలు ఆయన సంతానంలో, దావీ సంతానంలో పుట్టడానికి, మన కోసం చనిపోవడానికే, మన కోసం అర్పించబడటానికే. ఆయనకు తెలుసా ముందే ఆయన్ని బాధ పెడతారు, ఆయన చంపేస్తారని తెలుసా? తెలీదమ్మా? తెలుసు. తెలిసే వచ్చాడు ఆయన. తెలిసే వచ్చి చనిపోయాడు మన కోసం. తెలిసే వచ్చి శ్రమపడ్డాడు. తెలిసే వచ్చి సిలువ వేయబడ్డాడు యేసుప్రభువారు.
అంత వాల్యుబుల్, అంత విలువైన ఆ కార్యాన్ని ఈరోజు ఆదివారం మనం జరిగిస్తున్నాం. ఆ ఆదివారం మనం జరిగించే కార్యం ఎంతో పవిత్రమైంది, ఎంతో పరిశుద్ధమైంది, మహా ఉన్నతమైనటువంటి కార్యక్రమం. అన్ని కార్యక్రమాల కంటే లోకంలో మనం మనకు నచ్చినట్లుగా చేసే కార్యక్రమాలన్నిటికంటే విలువైనది. మనం విలువైనవిగా ఎంచిన కార్యక్రమాలన్నిటికంటే విలువైనది, మన ప్రాణం కంటే విలువైనది ప్రభురాత్రి భోజనం, పాలు పంపులు పొందడం. ఈరోజు విశ్వాసులకు అర్థం కాల. చాలామంది ఆదివారం నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి ప్రభువు మరణం విషయం అసలు అర్థం కాల వాళ్ళకి. అంతే అర్థం, ఆ ప్రయాస, ఆ శ్రమ, ఆ వేదన, ఆ తీవ్రత అర్థమైతే నిజంగా ప్రాణం పోయినా దాన్ని విడిచిపెట్టాం. అర్థం కాలేదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నాం ఈరోజు. యోహాను సువార్త 6:53 ప్రాముఖ్యత చెప్తున్నాడు. అది తీసుకుంటేనే అని ఏదో మాట్లాడుతున్నాడు. 6:53 యోహాను సువార్తలో, నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు అసలు మీరు సజీవంగా ఉన్నారు అంటే దేన్ని బట్టి? మీరు బ్రతుకున్నారు అంటే దేన్ని బట్టి? మీరు కరెక్ట్ ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పంపులు పొందటం ఒక ఎత్తు అయితే, దాన్ని దేవుని చిత్తానుసారంగా తీసుకోవడం, అయోగ్యంగా తీసుకోకూడదు. మళ్ళా ఏదో వెళ్ళేంలే, తీసేసుకున్నాంలే, తినేసేంలే అని భోజనం చేసినట్లుగా మనం నిద్రపోతానో, మాట్లాడుకుంటానో, లేకపోతే కాలక్షేపం చేస్తానో, ఆడుకుంటానో, పాడుకుంటానో, ఎలా పడితే అలాగా దేవుణ్ణి ఆరాధన చేసి ప్రభు బలలో చేవేస్తే అది యోగ్యత కాదు. అది అసలు తీసుకోబడదు. మరి ఎలా అంటే, నా పాపం కోసం యేసుప్రభువు వారు ఆయన శరీరాన్ని అర్పించాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. కాబట్టి రోమపత్రిక 12:1 అంటాడు, మీ శరీరములను సజీవ యాగముగా ఆయన సమర్పించాలి అంటాడు. అంటే సజీవ యాగంగా సమర్పించడం అంటే ఏంటి అసలు? అంటే మనకున్న సమస్త జ్ఞానం, సమస్త శక్తి, సమస్త తెలివితేటలు, సమస్త హోదాలు అన్నీ అక్కడ కుమ్మరించాలి. ఒక విధంగా చెప్పాలంటే పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలంతోనూ ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ఆరాధించాలి, పూజించాలి. మనకున్న సమస్త విధములైనటువంటి నాలెడ్జ్ ఎంత ఉందో, ఒకవేళ మనం ఒక మంచి ఆటగాడమో, పాటగాడమో, లేకపోతే ఒక మంత్రి, ఒక మినిస్టరో, లేకపోతే ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, దేవుని దగ్గర ఆ వ్యక్తి వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసేసి ఆయన దాసుడు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె అన్నట్లుగా ఆయనకు లోబడి ఆయనకు సమర్పించుకోవాలి. తన లైఫ్ సమర్పించుకొని దేవునికి ఆరాధించాలి, దేవుని సేవించాలి. అది చెప్తున్నాడు అక్కడ. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుడి అని అంటున్నాడు. 12వ 6:12 రోమపత్రికలో, రోమ 6:12 ఒక మాట అన్నాడు, కాబట్టి శరీర దురాశను లోబడినట్లుగా చావునకు లోనని మీ శరీరం మందు ఏం చేయకూడదంట? పాపమును ఏలనీయకుడి. సజీవ యాగంగా సమర్పిస్తాం మనకు అర్థమైతే. అలాగే ఆయన పాపముల నుంచి విడుదల పొందటానికి మన కోసం ఆయన చనిపోయాడు కాబట్టి, పాపంలో ఉండడం ఆయనకి ఇష్టం లేక మన కోసం చనిపోయాడు కాబట్టి, ఇక మన శరీరాల్ని, మన ఆత్మలను దేని చేత ఏలుబడి చేయనీయం? ఇంకా పాపము చేత ఏలుబడి చేయనీయం. నీతి చేతే ఏలుబడి చేయనిస్తాం, ప్రభు చేతే ఏలుబడి చేయనిస్తాం. అది మనకు అర్థమైతే.
మన మనసులు, మన శరీరాలు, మన ఆత్మలు కేవలం నీతి కోసం బ్రతకాలి, పరిశుద్ధత కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. దేనికోసం బ్రతకూడదు? ఎలా బ్రతకూడదు? పాపం చేస్తూ, అన్యాయంగా, అక్రమంగా, అవిధేయతగా, దేవునికి విరుద్ధంగా. అసలు దేవునికి విరుద్ధమైన మనస్సే ఉండకూడదు మనలో. ఫస్ట్ ఎప్పుడన్నా మనం ఆలోచన చేసేటప్పుడు నా ఆలోచన దేవునికి విరుద్ధంగా ఉందేమో అలా ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? నేను చేసే ఆలోచన దేవునికి విరుద్ధంగా ఉందేమో అలా ఆలోచన చేస్తామా? దేనికి లింక్ అయి ఉంది ఆ ఆలోచన? ఆదివారం నేను చేయబోయే ఆరాధనకు లింక్ అయి ఉంది. నేను చేసే పని దేవునికి విరుద్ధమేమో ఆలోచన చేస్తే, నేను వెళ్ళే మార్గం దేవునికి విరుద్ధమేమో ఆలోచన చేస్తే, నేను మాట్లాడే మాట దేవునికి విరుద్ధమేమో ఆలోచన చేస్తే, నేను వేసే అడుగు దేవునికి విరుద్ధమేమో ఆలోచన చేస్తే, అది న్యాయమైనదైతే నువ్వు చేయి వేయబోయే ఆ పాత్రలో, నువ్వు వేయబోయే పాత్రలో ఆ చేయి వేసేది యోగ్యంగా ఉంటుంది. లేదు, నేను చేసింది దేవునికి విరుద్ధమైనదైతే నేను చేయబోయే ఆ ప్రభురాత్రి భోజన కార్యక్రమం అయోగ్యంగా మారుతుంది. చాలా విలువైనటువంటిది మన జీవితంలో ప్రభురాత్రి భోజన కార్యక్రమం. మన పాపం నుంచి మనల్ని విడుదల చేస్తుంది. మనం చేసే పాపాలని మనం క్షమాపణ అక్కడే మనకు దొరుకుతుంది. ఆయన కరుణాపీఠం అక్కడే ఉంది మనకి. ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి నన్ను క్షమించు అంటే మనకు క్షమాపణ దొరికేది అక్కడే. అయితే ప్రభురాత్రి భోజనాన్నే మానేసేసాము అని అంటే అసలు మనకు అర్థం కాలేదు అని. చాలామంది పెళ్ళిళ్ళ కోసం, దినాల కోసం, బంధువుల కోసం, బంధువులు ఇంటికి వచ్చారనుకో ఏం చేస్తామమ్మా? మానేస్తాం కదా ప్రభురాత్రి భోజనాన్ని, ఆరాధన మానేస్తాం కదా. మానేయొచ్చమ్మా? మానేయొచ్చా అంజమాంటి? ప్రభురాత్రి భోజనాన్ని మానేయొచ్చా? ఎప్పుడైనా మానేయొచ్చా అండి? హైమవత అండి? ఎప్పటికీ. అందుకే అన్నాడు క్రొత్త నిబంధన అన్నాడు. క్రీస్తు రక్తం వలన ఒక నిబంధన చేసుకున్నాం. ఏమని నిబంధన చేసుకున్నామమ్మా లక్ష్మి? ఇక ఎన్నటికీ నీ సన్నిధిని నేను మానను, నిన్ను ఆరాధించటం మానను అని ఏం చేసాం మనం? ప్రతి ఆదివారం నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తాను అని మనం నిబంధన చేసుకున్నాం. ఎంతవరకు ఆ నిబంధన కొనసాగాలి? ఆ నిబంధన ఎంతవరకు కొనసాగాలి అశోక్? కొంచెం అనుకూలంగా ఉన్నంత వరకా? అనారోగ్యంగా ఉన్నంత వరకా? మరణించినంత వరకు కొనసాగాలి. నేను చనిపోయేంత వరకు ఆ నిబంధన కొనసాగాలి. విశ్వాసం అంటే ప్రభురాత్రి భోజనం తీసుకొని, అంటే ప్రభురాత్రి భోజనం తీసుకోవడం వలన ఏం జరుగుతుంది అని అంటే ఆయన రాజ్యంలో మనం ఉంటున్నాం. ఆయన రాజ్యంలో ప్రవేశించిన వ్యక్తులు అది చేస్తారు, ఆ కార్యక్రమం చేస్తారు. ఆయన రాజ్యంలో ప్రవేశించటం వలన ఆ ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుతున్న మనతో పాటు ఇంకా ఎవరు పాలు పంపులు పొందుతున్నారు? ఎవరు పొందుతున్నారమ్మా? యేసు ప్రభువారు పాలు పంపులు పొందుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభువారు మనతో పాటు పాలు పంపులు పొందటానికి ఆయన ఆదివారం ఆరాధనకు వచ్చి సమకూడితే మనం ఆరాధన మానేసేవంటే ఇప్పుడు ఆయన దాన్ని ఎలా తీసుకోవాలి? అది మానివేయకుండడము ఒక ఎత్తు. రెండోది, మనము ఆ వారమంతా చేసిన ఆ జీవితం, గడిపిన జీవితం సరైనదిగా ఉండేటట్లుగా చూసుకోవడము ఒక ఎత్తు. అప్పుడు ఆరాధన చేస్తున్నాము. ఆ ఆరాధన ఎలా ఉండాలి అంటే యోగ్యంగా ఉండాలి. అప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసుప్రభువారు? నా శరీరాన్ని, నా రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన పవిత్రమైన దేహాన్ని మన కోసం అర్పించాడు. ఆయన పవిత్రమైన అమూల్యమైన రక్తాన్ని మన కోసం అర్పించాడు. కాబట్టి మనము పరిశుద్ధంగా బ్రతకడానికి, కళంకము లేని సంఘంగా తయారవడానికి,
ఆయన ఆయన పరిశుద్ధమైన రక్తం మన కోసం కార్చబడింది కాబట్టి, చిందించబడింది కాబట్టి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేను పరిశుద్ధంగా పాత్రలో చేయి వేయాలి, నేను ఎలా పడితే జీవించి ఏది పడితే అది మాట్లాడేసి ఎలా పడితే అది చేసేసి ఎలా పడితే అలా బ్రతికేసేసి వచ్చి చేయి వేయటం కాదు. అది అర్థం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే నాకు అర్థమైంది, నా ప్రభు ఎలా జీవించాడు, ఆయన నా కోసం ఎందుకు చనిపోయాడో నాకు అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైనప్పుడు నేను అలాగే ప్రభు పాత్రలో చేవేస్తాను. ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి ఇంకా అనేక విషయాలు. యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చడం వలన బోల్డ్ అన్ని మేళ్ళు జరిగినాయి. ఆయన చనిపోవటం వలన దేవునికి మనల్ని సమాధానపరిచాడు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేవడం వలన దేవునితో సమీపస్తులుగా చేశాడు, దేవునికి కుమారులు కుమార్తెలుగా చేశాడు, ధర్మశాస్త్రం నుంచి విడుదల చేశాడు, ఆయన సంఘంలో సభ్యులుగా చేశాడు, రాజ్యంలో సభ్యులుగా చేశాడు. ఆయన చనిపోయి తిరిగి లేవడం వలన మన కోసం ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఊరకనే లేదు. ఏదో సింపుల్గా యేసుప్రభు నా కోసం చనిపోయాడు, అయ్యో ప్రభు నా కోసం చనిపోయావు అనేది కాదు. ఆయన చనిపోవడం వలన ఎన్నో మేలులు మనం ఈరోజు కలిగి ఉన్నాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన చనిపోయి తిరిగి లేగడం వల్ల మనం పొందిందే. ఆయన శరీరాన్ని, రక్తాన్ని అర్పించడం వల్ల ఈరోజు మనం పొందాం. ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ఆయన వల్ల మనం పొందాం. పాప క్షమాపణ ఆయన రక్తం చిందించడం వల్ల మనకు కలిగింది. దేవునికి కుమారులు కుమార్తెలం ఆయన రక్తం చిందించడం వల్ల మనకు కలిగింది. ఎన్ని మేలులు ఉన్నాయి ప్రభు రాత్రి భోజనం జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడం. అందుకే యేసుక్రీస్తు వారు సిద్ధం చేస్తూ వచ్చాడండి. ఆయన చనిపోక ముందే ప్రిపేర్ చేశాడండి. ఇదిగో ఇది నా శరీరం, ఇది నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. మరలా ఇక ఇప్పుడల్లా మీతో నేను పాలు పంపులు పొందను. రెండోసారి రాకడకు సంబంధించి కాదు. ఆయన తిరిగి లేచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత సంఘం స్థాపించబడిద్ది. రాజ్యం వచ్చినప్పుడు రాజ్యంలో మీతో పాటు నేను పాలు పంపులు పొందుతాను అన్నాడు. రాజ్యం వచ్చిందా? వచ్చింది. స్థాపించబడింది ఆ రాజ్యం, క్రీస్తు రాజ్యం. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆయన పరిపాలన అక్కడ ప్రారంభించబడటం జరిగింది, సంఘం స్థాపించబడటం జరిగింది. అప్పుడు మొట్టమొదటిగా 3000 మందితో కలిసి ఆయన రొట్టె విరిచాడు, ద్రాక్షరసం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఎప్పటి వరకు అది కొనసాగిస్తాడు? మరలా రెండోసారి ఆయన వచ్చే వరకు ప్రతి సంఘంలో, ఆయన రాజ్యంలో ఆయన బిడ్డల ఆయన విశ్వాసులు లేకపోతే ఆయన సోదరులతో కలిసి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆయన కూడా మనతో పాటు తీసుకుంటాడు. ఈరోజు పవిత్రమైనటువంటి కార్యక్రమం, అది చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం. కాకపోతే మనకు అది మొదటి నుంచి దాన్ని విలువలు చెప్పవలసిన విధంగా ఎవరు చెప్పలా, దానికి ఇవ్వవలసిన రీతిలో ఎవరు కూడా మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాల, లేకపోతే దాని వాల్యూస్ చెప్పలా, మనకి దాని విలువ చెప్పలా. అందుకే మనం ఈరోజు నిర్లక్ష్యం చేసేస్తున్నాం ప్రభురాత్రి భోజనాన్ని. మనకి శరీర సంబంధమైన అవసరతలు తీర్చుకునే దానికంటే కూడా ప్రభురాత్రి భోజనం నిర్లక్ష్యం చేయబడుతుంది. చాలా సింపుల్గా ప్రభురాత్రి భోజనం నిర్లక్ష్యం చేయబడుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళకి పరిచయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేశాం. అర్థమైందా? యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్పాడు, ఆయన శరీరాన్ని ఎందుకు అర్పించాడో, ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడో, అసలు ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఎందుకు పుట్టాడో, ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ఎన్ని హింసలు పడి ఆయన చనిపోయి మన కోసం ఆయన ఏం సాధించాడో మనకు అర్థమైంది కదా. ఒకవేళ ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందడం ఏ రోజున మానేము అని అంటే ఆ రోజు ఆయన్ని తొక్కుకుంటూ వెళ్ళాము అని. ఒకవేళ ఆదివారం ఆరాధన మానేసి ఆయన సంఘంలో ఇంకొక ఊరు వెళ్ళామనుకో, ఆ ఊరు వెళ్ళినంతసేపు మనం ఏం చేస్తూనే ఉన్నాం, ప్రభు శరీరం మీద అడుగులు వేసి తొక్కుకుంటూ వెళ్తున్నాం ఆయన్ని. ఎవరినైనా అలా తొక్కడానికి ఇష్టపడతామమ్మా? పనికి వెళ్ళాం, కలుపు తీయటానికి ఇంకొక పనికి వెళ్ళాం, ఏం చేస్తున్నాం? వెళ్ళినంతసేపు ఏం చేస్తున్నాం? ఆయన్ని తొక్కుకుంటా వెళ్ళాం. లేకపోతే పెళ్ళికి వెళ్ళాం, తొక్కుకుంటూ వెళ్ళాం.
అలా అలా ఆలోచించాలని. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆయన శరీరం విషయంలో, ఆయన రక్తం విషయంలో ప్రతి విశ్వాసి సీరియస్గా ఆలోచిస్తే ఎక్కువ మేలు పొందటానికి అవకాశం ఉంటుంది. మన మన విశ్వాసం, మనం మంచి సత్క్రియలు చేయాలన్నా, మన విశ్వాసాన్ని కొనసాగించాలన్నా, నిజమైనటువంటి పరిశుద్ధతలో మనం కొనసాగాలన్నా, ప్రభురాత్రి భోజనం చేసుకునేదానికి మనం సిద్ధపాటు, విశ్రాంతి దినానికి సిద్ధపడే వల్ల వాళ్ళు పూర్వకాలంలో ఉన్నటువంటి యూదులు ఏం చేసి సిద్ధపరచు దినం అని ఒకటి ఉండేది. వాళ్ళు సిద్ధపడే దినం ఏదమ్మా? శనివారానికి శుక్రవారం సిద్ధపడే దినం వాళ్ళకి. శనివారం విలువైందా? ఆదివారం విలువైందా? ఆదివారం విలువైంది. ఆదివారం విలువైతే ఆదివారానికి సిద్ధపడే దినం ఒకటి ఉండిద్దా మనకి? శనివారం మనకు సిద్ధపరచు దినం అనేది ఉందా అసలు? అట్లేం ఉండదు. ఆదివారానికి ఆదివారం కూడా సిద్ధపడం మనం. ఇంకా శనివారం ఏం సిద్ధపడతాం? వాళ్ళు ఎప్పుడు సిద్ధపడేవాళ్ళు శనివారానికి? శుక్రవారమే సిద్ధపడిపోయేవాళ్ళు. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది, మనకు అర్థం కాల. అలవాటుగానో ఆచారంగానో ఏదో వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ముందుగానే సిద్ధపడుతున్నారు. మనకు అలవాటుగానో ఆచారంగానూ కూడా మనకు అర్థం కాల. మనం అసలు శనివారం ఆరాధనకి సిద్ధపడడం అనేది మనకు తెలియదు. ఆదివారమే మనం పనులు పెట్టేసుకుంటాం. అందుకే ఈ కొద్ది విషయాలు, ఈ కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తూ శ్రద్ధగా ఈ మాటలు విన్న మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు.